తులు కలిగిన మాటలు చూస్తున్నాం. దేవుని బిడ్డలమైన మన జీవితాలలో ఏ విధంగా కలిగి ఉండాలి? మన ప్రార్థనలో అడిగినప్పుడు ఏం కలిగి ఉండాలి తెలుసా? మన పాపాన్ని విడిచిపెట్టాలట. అడిగినప్పుడు కూడా పాపాన్ని విడిచిపెట్టాలి. కీర్తన 66:18 అంటాడు. చూడండి, కీర్తనకారుడైన దావీదు చెప్తున్నాడు. 66వ కీర్తన 18వ వచనం. 66 నా హృదయములో లక్ష్యము చేసిన ఎడల నా మనవి వినకపోవును. ఒకవేళ మనం అడుగుతున్నాం, ఒకవేళ పాపముతో కలిగి ఉన్న మనం అడుగుతున్నాం అనుకో, ఆయన వినడు అంటున్నాడు. మన దోషం ఎక్కడో కొంచెం ఉండొచ్చు,